సాగిపోదు నీ నీడలో నన్ను దాచుము వాడలో సాగిపోదును చేదోడు వాదోడు నీవేగా పాదాల దరి చేరి తీయేసయ్యా చేదోడు వాదోడు నీవేగా పాదాల దరి చేరి తీయేసయ్యా నీ కాపు చేరిన మరణము లేదయ ఆధారమీ యేసయ్యా నీ కాపు చేరిన మరణము లేదయ ఆధారమీ యేసయ్యా నీ నీడలో నన్ను దాచుము సాగిపోదును గాయాలు చాలాలు పడుగుము ఆయాసము తీయు నీ రక్తము గాయాలు చాలాలు పడుగుము దేవా ఆయాసము తీయు నీ రక్తము నా యాత్రలో నీవే నా సారథి నా ఆత్మ నీ యందు హర్షించును నా యాత్రలో నీవే నా సారథి నా ఆత్మ నీ యందు హర్షించును నీ నీడలో నన్ను దాచుము వాడలో సాగిపోదును వాసనలు వాసనలు నీ నీడలో వాడలో సాగిపోదును నీ నీడలో సాగిపోదును చేదోడు వాదోడు నీవేగా పాదాల దరి చేరి తీయేసయ్యా చేదోడు వాదోడు నీవేగా పాదాల దరి చేరి తీయేసయ్యా నీ కాపు చేరిన మరణము లేదయ ఆధారమీవి యేసయ్యా నీ కాపు చేరిన మరణము లేదయ ఆధారమీవి యేసయ్యా నీ నీడలో నన్ను దాచుము వాడలో సాగిపోదును వాడలో సాగిపోదును దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను.
ఏందయ్య గారు పొద్దున చెప్పిందే మళ్ళీ మధ్యాహ్నం చెప్పినావు, మధ్యాహ్నం చెప్పిందే మరి ఇప్పుడు కూడా చెప్తావా? పాడిందే పాటరా? ఇక నేను చెప్పను, మీరు ఫిలప్ చేసుకోండి. మంచిది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించి, ఆత్మతో ఆరాధించడం, ఆత్మతో ఆరాధించే సులక్షణం మనకు రావాలి. ఒక మాట ప్రభు అయిన దేవుడు ఏమన్నాడో చూద్దాం. కొంతమంది విషయమై ప్రభు అయిన దేవుడు లూకా సువార్తలో ఒక మాట, ఆయన ఎంత బాధతో ఈ మాట అన్నాడో చూద్దాం దయచేసి. లూకా సువార్త  అక్కడ ఒక మాట ఉంటుంది, వీరు తమ పితరుల పారంపర్యములను నెరవేర్చుచు దేవుని చిత్తమును వారు త్రోసిపుచ్చుదురు అని ఉంటుంది. దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు అని ఉంటుంది. వారు నన్ను పెదవులతో గణపరచుదురు అనే మాట కూడా ఉంటుంది. రెఫరెన్స్ దొరికితే చెప్పండి. పోనీ మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి వద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనాన్ని, 7వ వచనాన్ని, 8వ వచనాన్ని చదువుదాం. నిమిత్తమై నిరర్ధకము చేయుచున్నారు వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని మనుషులు కల్పించిన పద్ధతులు బోధించుచు వారు నన్ను ఆరాధిస్తున్నారు. కానీ ఎలా ఆరాధిస్తున్నారట? వ్యర్థమైన ఆరాధన. ఇంగ్లీష్లో ఏముంది? 15th chapter 9th verse. In vain they do worship. వాళ్ళు దేవుని ఆజ్ఞను నిరర్ధకము, వాక్యము నిరర్ధకం చేస్తూ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారట. ఆరాధకులే. These people are worshippers and they adore the Lord, but their adoration is vain. Their praises are vain, and their praises are formless. They are mere waste. ఏదో చల్తీ కన్నాం గాడి, భర్తీ కన్నాం దాడి అన్నట్టు కదా. అందరూ చేస్తున్నారు కనుక మనం కూడా చేద్దామని అందరు చేతులు దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 అంటున్నారు. అసలు ఎందుకు హల్లెలూయా? ఏమండి, రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు
రోమా సంఘముకు ఒక మాట రాస్తూ ఏమంటాడో చూద్దాం దయచేసి. 6వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అందరం చదువుదాం, పోటీ వద్దు, అందరం చదువుదాం, ఎవరిని బాధ పెట్టద్దు. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రము? ఒక కారణం చెప్పాడు. అందుకే భక్తులు రాసిన పాటలు చాలా జాగ్రత్త. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, ఆ పాటకు ఈ లేఖనానికి పొత్తు కుదిరిందా? నన్ను పిలచిన దేవా స్తోత్రము, నన్ను మలచిన తండ్రి స్తోత్రము, నన్ను పిలచిన దేవా స్తోత్రము, నిన్ను కొలిచెదను కొనియాడెదను, మహిమను పాడెదను, నిన్ను కొలిచెదను నీ కృపలను పాడెదను, నన్ను పిలచిన దేవా. లోకము నుండి బయటకు నన్ను కృపతో నడిపించివి, నాలో దాగిన ఇహలోకమును తొలగించగబోనిదివి, అందుకో నేను కొలిచెదను కొనియాడెదను. All the godly person, they put a reason for praise. ఒక కారణం పెట్టి 109వ కీర్తన 1వ వచనం చూడండి. అమ్మా, నా స్తుతికి కారణభూతుడవగు దేవా, నా స్తుతికి నువ్వు కారణభూతుడవు. యు ఆర్ ద మెయిన్ కాజ్ ఫర్ మై ప్రైజెస్. దేవుణ్ణి స్తుతించడానికి మనకు న్యాయమైన కారణం ఉండాలి మనకు. ఏమండి, ఈ కారణాలను 103వ కీర్తనలో, అమ్మ ఒక తొందరపడద్దు, మీరు చాలా వాక్య జ్ఞానంతో నింపబడ్డ వాళ్ళు, నేను మీతో పోటీ పడలేను. అయితే 103వ కీర్తనలో ఉన్న ఈ సత్యాన్ని ముంగమూడు దేవదాసాయి గారు తన పాటల్లో రాశారు. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమతోడగో సంస్తుతి, దేవ సంస్తుతి జీవమ
మరణానికి చివరేముంది? ఏముందండి? ఆ కారణము చే. ఒక కారణాన్ని స్థాపించి చెబుతున్నాడు. సంస్తుతి చేసేటప్పుడు ఒక కారణం ఉండాలి. ఏదో వేగ్గా సబ్ హాత్ ఉఠా బోలే హమ్ భీ ఉఠాయే, అందరు లేపమన్నారు, మనం లేపుదాం, లేపి గుంపులో గోవిందా. అరే గుంపులో గోవిందా ఏందయ్యా? ఇక్కడ గోవిందుడు కాదు. యేసురాజు స్తుతికి కారణాలను మనము చెబుతూ స్తుతించాలి. జీవమా, జీవంతో చెప్పుకుంటూ నా ప్రాణమా అన్నదాన్ని జీవమా అని రాశాడు భక్తుడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటే ఈయన చెప్పుకుంటున్నాడు. జీవమా, యెహోవా నీకు చేసిన మేళ్లను మరువకు, నీవు చేసిన పాతకములన్నిటిని మన్నించి జబ్బులేవి లేకుండా చేసినందుకు ఈ కారణమును బట్టి దేవుణ్ణి స్తుతించు. ఒకసారి దైవజనులు మనందరూ ఆత్మీయ తండ్రి ఓఫిర్ గారు స్కూటర్ మీద పోతుర్రట. సడన్గా ఒక లారీ మీదికి వచ్చేసిందట. మీదికి వచ్చేసి వెంట్రుక వాసి అంటే జస్ట్ ఇట్లా ఇంతేగా అంత పైకి బొంగనే పక్క కాపేసి, ప్రభువా వెంట్రుక వాసిలో నన్ను ప్రమాదం నుండి కాపాడావు అంటే దేవుడు అన్నాడట, మరి గజం దూరంకి వెళ్ళి తీసుకుపోయినప్పుడు ఎప్పుడు స్తుతించకపోతే? అవునా కదా? అది న్యాయమైన కారణమా కదా? లారీ అంత దూరంకి వెళ్ళింది, ప్రభువా నీకు స్తోత్రం నాయన, కనీసం దగ్గర కూడా రాకుండా చేసినావు అని అంటాం ఎప్పుడన్నా? చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటాం, కానీ చేసిన మేళ్లుగా కనబడని వాటిని కూడా జ్ఞాపకం చేసుకొని అంత డీపర్గా వెళ్ళిపోవాలి. ఏమండి కదా? అసలు ఇంతకాలం దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడంటేనే దేవునికి స్తోత్రం చెల్లించాలి. చావుగోతి నోడి నన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటము నావేయుము, నీ శిరము మీద జీవ కిరీటము నావేయుము. కారణముకే దేవ సంస్కృతి. మీరు పర్సనల్గా కూర్చున్నప్పుడు ఈ కారణాలన్నింటినీ ఒక నోట్స్ రాసుకోండి. మీరందరూ విద్యార్థులు అనుకుంటుర్రా? ఎంతమంది విద్యార్థులు అనుకుంటున్నారు? సంతోషం. ఎంతమంది ప్రొఫెసర్లు అనుకుంటారు? మనం నిత్య విద్యార్థులం కావాలి. నా దగ్గర చాలా నోట్బుక్స్ ఉన్నాయి, ఎన్నో డైరీలు ఉన్నాయి. బాబు వాళ్ళు చూశారు, ఎప్పుడు రాసుకుంటాను నేను. పైడిరాజు పాస్టర్ గారు చెప్పినట్టు దాదాపు ఇప్పటికి ఒక 100-150 బుక్స్ అయిపోయి వచ్చినాయి. ఆ రాసుకునే దొంగిలించిన మహానుభావులు కూడా ఉన్నారు. నేను రాసుకునేది వాళ్ళకి అర్థం కాదు కదా, నా స్టైల్లో నేను రాసుకుంటా. అట్లా ఎన్నో నోట్స్ రాసుకుంటాను, ఎన్నో ప్రసంగాలు, దైవజనుడు చెప్పినది, తర్వాత దేవుడు నాతో మాట్లాడినవి. మీకు ఒక మాట చెప్పనా, బైబిల్లో మీరు ఎప్పుడైనా అండర్లైన్ చేశారా? ఎంతమంది చేశారు? చేతండి. షబ్బాష్. మంచిగా కొంచెం గట్టిగా లేపండి. ఇట్లా పావుదక్క 3 అన్నట్టుగా చెప్తే ఇట్లా. సరే, చాలా సంతోషం. ఎందుకు అండర్లైన్ చేశారండి? షారా నువ్వు చెప్పబెట్ట. వెరీ గుడ్. ఆ వచనం ద్వారా దేవుడు నీతో మాట్లాడు. ఇంకా అయ్యా డౌట్ వచ్చినప్పుడు అండర్లైన్ చేస్తావా? చేసి మళ్ళీ తీర్చుకుంటావు. వెరీ గుడ్. ఇంకా అమ్మా నీది అయిపోయింది, ఒక కోట అయిపోయిందిగా. కొత్త ప్రత్యక్షత అని పాస్టర్ గారు అంటున్నారు. ఇంకా అయ్యా
సబ్జెక్టెడ్గా సిచ్యువేషన్గా? ఒక సబ్జెక్ట్ ధ్యానించినప్పుడు దానికి రిలేటెడ్ అనుకున్నప్పుడు అండర్లైన్ చేస్తాం. ఇంకా చెప్పండి. అందరు మనమంతా ఒక ఫ్యామిలీ కదా, పరాయిలం కాదు కదా, అందరం అగాపే కుటుంబ సభ్యులమే. చెప్పండి ఇంకా. ఇది నాకు చెందిన స్వాస్థ్యం అని, ఇది నా ప్రాపర్టీ అని అండర్లైన్ చేసి. ఇంకా ఎలిషానా ఏలియానా? ఎలిషా. 2 దుప్పట్లు పడ్డాయి నీ మీద. చెప్పండి, అందరు పార్టిసిపేట్ కండి. అండర్లైన్ చేస్తామా? ఫస్ట్ చందు గారు అండర్లైన్ చేస్తామా? ఎందుకు చేస్తాం? వాక్యానికి ఏదో లింక్ పాయింట్ దొరికిందని సంతృప్తి అని చేస్తాం. ఇంకా చంద్ర? క్రికెట్లు గుర్తుపెట్టుకోవడానికి ఎన్నెన్న కారణాలు చెప్పచ్చు. నా కారణం చెప్తా, న్యాయమైన కారణం. నేను నా ప్రభు అక్కడ కలుసుకున్నాం. The underlining words where I, my Lord, my Savior met together. అక్కడ నా ప్రభువుని నేను పట్టుకున్నాను. యేసు పదాంబుజ శరణం నర దోష మహాంబుది మైనర్. యేసు పదాంబుజ శరణం ఏసే మార్గము ఏసే సత్యము ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము యేసుకు శరణు ఏసే జీవము యేసుకు శరణు యేసు పదాంబుజ శరణు దోష మహాంబుది ఒకసారి నా బైబిల్ తీసుకొని ఒక బాబు ఏం చేశాడంటే, నేను ఎక్కడెక్కడ అండర్లైన్ పెట్టుకున్నాడు అక్కడ అన్ని అండర్లైన్ ఆయన కూడా పెట్టుకున్నాడు. నేను వచ్చినప్పుడు చూశాను, ఏం చేస్తున్నా బాబు అంటే, అయ్యా మీరు ఎక్కడ అండర్లైన్ చేసినా అక్కడ నాకేమన్నా అర్థం కాలేదు. సరే అయితే ఎవరి ఇష్టాన్ని మనం ఏమంటాం? ఇప్పుడు నేను అండర్లైన్ పెట్టుకున్నా ఒక దగ్గర, ఆ అండర్లైన్ చూసి నేను అక్కడ మురిచిపోవట్లేదు. యెషయా ప్రవచన గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనం. ఇచ్చేదను శ్రేష్టమైన పేరు, కొట్టివేయబడని నిత్యమైన పేరు. ఇది దేవుడు నాతో మాట్లాడాడు. దాన్ని అండర్లైన్ చేసుకున్నా. అండర్లైన్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు సంతోషించాలన్నా బాధపడాలన్నా మీరు చెప్పాలి, గట్టి చెప్పాలి. మీరు సంతోషంగానే చెప్పండి, లేదా బాధగానే చెప్పండి. సంతోషించాను, కానీ కింది భాగము నేను అందులో దేవుని కలుసుకోలేగా. ఈ భాగంలో ఎప్పుడు కలుసుకుంటాననే బాధ కూడా ఉంది. ఈ ఒక్క స్థలంలోనే నా ప్రభువును కలుసుకున్నాను. ఆ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 12 వచనాల్లో నేను కలుసుకుంది ఎప్పుడు? 5. మిగతా 11 వచనాలు నేను యేసయ్యని కలుసుకోలేగా. అంటే యేసుకు నేను దూరస్తున్నాయిగా. ఒకే దగ్గర సమీపస్తుంది, ఇంకో దగ్గర సామీప్యత ఎక్కువ ఉందా, దూరం ఉండడం ఎక్కువ ఉందా? ఇప్పుడు చెప్పండి, బాధపడడం న్యాయమా, సంతోషపడడం న్యాయమా? ఒకంత సంతోషపడుతూ అత్యధికంగా ఈ ఫీలింగ్ ఎప్పుడు మనకు ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను?
రేపు పొద్దున మీరు బైబిల్ తెరవగానే ఇవన్నీ మీ మనసులోనికి రయ్యమని రావాలి. ఈరోజు దేవుడు ఎక్కడ మాట్లాడి, నేను ఎక్కడ కలుసుకున్న దేవుణ్ణి అండర్లైన్ చేసుకొని ఒకటి దగ్గర నా ప్రభా అని పలుమార్లు ఆ తలంపు మిమ్మల్ని పొడిచి 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 మీరు పొడుచుటలో గడచుట అనే అనుభవంకు రావాలి. పొద్దున ఏం చెప్పారు? తడుపుటలో, ఇప్పుడు గడచుట. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, ప్రభువైన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తులు చాలామంది వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. సహేతుకమైన కారణం, రెండు న్యాయమైన కారణాలు ఉంటాయి. ఒకటింది, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి, ఇందుకు దేవునికి స్తోత్రం. ఒక కారణం ఏం చెప్పాడు? పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైనందుకు, అంటే విమోచనానందం కదా. అక్కడ ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఏముంది? రోమన్స్ 6:18. మీకు వినపడ్డదా? గుసగుసలాడితే గువ్వలు వెలిగిపోయినాయట. బీయింగ్ మేడ్ దెమ్ ఫ్రమ్ సిన్ became the servants of righteousness. I speak after the manner of men, because of the infirmity of your flesh. కానీ ఎందుకు దేవునికి స్తోత్రం అనే మాట ఉంది ఇంగ్లీష్లో. Being then made free from sin. నో నాట్ లైక్ దట్. ఎందుకు విమోచింపబడితివి అన్నదానికి ఫ్రీ ఫ్రమ్ సిన్ అని ఉంది. ఇందుకు దేవునికి స్తోత్రం అనే మాట ఇంగ్లీష్లో ఉందా? ఇప్పుడు అర్థమైందా తెలుగు ఎంత ఖతర్నాకు? చెప్పండి, ఇంగ్లీష్లో లేనిది ఎక్కడుంది? తెలుగు తేట, కన్నడ కతిరి. దేశ భాషలందు తెలుగు ఆదిమ హెబ్రీ భాషకు దగ్గరగా ఉంటుంది తెలుగు. తెలుగులో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి? ఒకటే. ఇంగ్లీష్లో చాలా, కొన్ని చెప్పండి. కేజేవి, ఎన్కేజేవి, ఎన్ఐవి, గిడియన్స్ వర్షన్, స్టాండర్డ్ వర్షన్, లాట్స్ ఆఫ్ అప్డేటెడ్ వర్షన్స్. స్కోఫీల్డ్, థామ్సన్ కామెంటరీ బైబిల్ అండ్ డేక్స్ బైబిల్, ఎన్నెన్నో ఉన్నాయి. దాదాపు ఒక 30-40 పైనే ఉంటాయి. ఎందుకు అన్ని వర్షన్స్ ఉన్నాయి తెలుసా? అప్రాప్రియేట్ మీనింగ్ లేదు. మహాత్మ్యము తెలుగులో ఏమంటారు? అందరు చెప్పండి. మహత్యము కాదు, మహాత్మ్యము. మాకు యావత్తు మ్యా. మహాత్మ్యము. తెలుగు నేర్చుకుంటే మూతి అంతా అట్లా తిరుగుతుంది. అయితే మహాత్మ్యము అంటే ఇంగ్లీష్ బైబుల్లో మెజెస్టీ అని ఉంది, ప్రభావము అని ఉంది, అది కూడా మెజెస్టీ. ఆయన భీకరత్వము అంటే మెజెస్టీ. ఇప్పుడు లవ్ అంటే ఏంది ఇంగ్లీష్లో? తెలుగులో ప్రేమ. మాతృత్వము అంటే ఏంటి ఇంగ్లీష్లో? పితృత్వము అంటే, సౌభ్రాతృత్వము అంటే, వాత్సల్యము అంటే లవ్, మమకారం అంటే ఒక లవ్ చల్లకుండా. కానీ తెలుగులో ఎన్ని ఉన్నాయి?
తెలుగు చాలా పెద్దది. తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? ఇంగ్లీష్లో ఏది పొడవుది ఏది పొట్టిది? ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చి అంటే అమ్మ దగ్గర బిడ్డ నకలు చేసినట్టే కదా. తెలుగు వాంగ్మయ పరిధి చాలా విస్తృతమైంది. వాంగ్మయం అంటే తెలుసా? సర్లే, ఇక తెలుగు పదకోశంలోనికి వెళ్ళి మళ్ళీ అంత పదాల గురించి వివరణ మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక పద్ధతిని నేర్పుతున్నాడు. ఇందుకు దేవునికి స్తోత్రం. ద రీజన్స్ ఫర్ ప్రైజింగ్ ద లార్డ్. ఆరాధకుడు కొన్ని కారణాలను తెలుసుకొని ఆరాధించాలి. కారణాలు తెలుసుకోకపోతే నువ్వు సత్యంతో ఆరాధించలేవు. తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. అమ్మా, ఆ గడియలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారు? పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి ఏమంటున్నాడు? తండ్రి ఎందుకు స్తుతించుచున్నాడు? మరుగైన సంగతులను బయలుపరిచినందుకు స్తుతిస్తుంది. ఇప్పుడు స్తుతులకు ఎన్ని కారణాలు ఉన్నాయి? ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఇవి తెలియకుండా అందరూ స్తోత్రం చేద్దాం, 2 చేతులు ఎత్తండి, స్తోత్రం 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 అనడే బెదిరించి జబర్దస్తిగా స్తుతి చేపిస్తున్నారు. ఆ స్తుతి పేరు ఆత్మ వర్షంలో ఆరాధన కాదు, జబర్దస్తి వర్షంలో ఆరాధన. అట్లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సంఘ నాయకులుగా చెలామణి అయిపోతున్నారు. అసలు ఆత్మతో ఆరాధించడము మీకు ఒకటి చూపిస్తానండి. ఈ ఒక్క మాట చెప్పుకొని మనం ముగించుకుందాం. కోట జక్కయ్య గారు ఎంతమంది తెలుసు? దైవజనులు కోట జక్కయ్య గారు. ఏమండి, 212వ పాట జక్కయ్య గారు రాసిన పాట. ఎవరు రాశారు? రెవరెండ్ కోట ఆయన రాసిన పాట. సరే, ఈ పాట రాశాడు. ఇప్పుడు ఆత్మతో ఆరాధించడం ఎలా అనేది మనం కొద్దిసేపు దీని మీద దృష్టి పెడదాం. ఒక చరణం రాశాడు. మేజర్ ఇస్తావు ఏదైనా? ఏం కాడది? డి మేజర్. అల్లాడుచున్నవనాకాశములో అగుపించక నీ నగుమోమో. అల్లాడుచున్నవనాకాశములో అగుపించక నీ నగుమోమో. కలవరమోదు బలమగు దేవుని చెలుని గోరుచున్నాని. కలవరమోదు అందరి కన్నులు నీవౌ ఆశతో చూడబడయు. అర్జున నాదము ఆయనకేది ఆకుంత రోహిపుడయేసా. అర్జున నాదము ఆయనకేది అందరి
భక్తుడిని ఒక ప్రశ్న అడుగుదాం. ఒకవేళ జక్కయ్య గారు ఉన్నాడు అనుకో, అల్లాడుచున్నవనాకాశములు, ఆకాశాలు అల్లాడుతున్నాయట. ఈ భక్తుడు ఏమంటున్నాడు? ఆకాశాలు అల్లాడుతున్నాయట. ఎందుకు? అగుపించక నీ నగుమోము. దేవుని నవ్వెడి ముఖం కనబడతలేదట. నగుమోము అంటే దేవుడు నవ్వినట్లుగా ఆకాశాలకు కనబడతలేడట. ఏంటట? దేవుని చిరుదరహాస ముఖార విందము ఈ మహాకాశాలకు కనబడతలేదు, అందుకు అల్లాడిపోతున్నాయట. జక్కయ్య గారిని అడుగుదాం, అయ్యగారు ఆకాశాలు అల్లాడిన సంగతి నీకేం తెలుసు? అంటే ఈ భక్తుడు దైవజనుడు ఏడికి పోయిండు? ఆకాశంలో కూడా స్టడీ చేస్తుండు. అది ఆరాధనలో ఉన్న శక్తి. ఆరాధకుడు పంచభూతాత్మక జగత్తుతో విలీనమవుతాడు. ఆకాశాల దగ్గరికి పోయి వాటి ఫీలింగ్స్ చూస్తుండు. అల్లాడుతున్నాయి. అరే ఎందుకు అల్లాడుతున్నాయి? దేవుని నగుమం కనబడతలేదు కనుక అల్లాడిపోతున్నాయి. మరి నువ్వెందుకు అల్లాడతలేవు? దేవుని నగుమం చూసినవా? టైం ఎక్కడదయ్యా? వీనికి టైం లేదు. అల్లాడిపోతున్నాయి ఆకాశాలు. ఆ ఆకాశాల యొక్క మనోస్థితిని, భావాలను చూస్తున్నాడు భక్తుడు. అందుకే వాళ్ళు మహాభక్తులండి. ఈ భక్తుల యొక్క ఫీలింగ్ చూసే భక్తులు కూడా కరువయ్యారు ఇప్పుడు. ఇప్పుడు జక్కయ్య గారి ఫీలింగ్ కనీసం అర్థం చేసుకునే వాళ్ళని ఉండాలిగా. ఈ చరణం నేను పాడుకుంటున్న ఒంటరి కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా కళ్ళు తెరిస్తే 3 రోజులు ఏడ్చా. నేను ఎప్పుడు ఇట్లా అల్లాడలేదే ప్రభువా. అసలు దైవజనుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పంచభూతాత్మక జగత్తు మొత్తం కలిసిపోయాడు. ఇప్పుడు నేను అల్లాడుతున్నాను, బిడ్డకు అర్థమైంది. ఏమండి? అల్లాడుచున్నవన ఆకాశములు అగుపించక నీ నగుమోము. అయితే దేవుని నగుమోమును చూడలేక ఇవి అల్లాడిపోతున్నాయట. అల్లాడిపోయి కలవరం పొందుతున్నాయట. ఎట్లా ప్రభు నీ నవ్వు ముఖం మేము చూడకుండా ఎట్లా బతికేది? కలవరముంది బలమగు దేవుని చెలిమిని గోరుచున్నావే. కలవరముంది బలమగు దేవుని. ఇప్పుడు ఒక మాట, అంతకుముందు పాడే తీరు వేరు, ఇది తెలుసుకున్నాక పాడే తీరు ఎట్లుంది చెప్పండి మీరు. ఇప్పుడు మనం పాడితే ఆరాధన భావం వస్తుందో వస్తలేదా? ఇట్లా ఇంతకుముందు వాడుకున్నామా? అంటే ఎంత మిస్ అవుతున్నాం మనం కదా. ఎన్ని సందర్భాలు మిస్ అయిపోతున్నామండి. ఎంత ప్రచండమైన విషయాలు మిస్ అయిపోతున్నాము. ఈ జనులు పెదవులతో నన్ను గణపరచున్నాడు. స్తోత్రం చెల్లిందుము, స్తుతి స్తోత్రం చెల్లిందుము. అరే మూతో వాడుతుండని అయ్యగారు ఏం చేస్తాడు? అప్పుడు మౌత్ ఇయ్యడు. మౌత్ ఎందుకు ఇయ్యాడంటే మౌత్ తోటి వాడుతున్నాడు. అరే సోల్ఫుల్ సింగింగ్ ఉండాలి, ఆత్మతో పాడాలి. ఇవ్వకపోతే అలుగుడు. అరే అలిగే ఆకాశాలను చూడయ్యా, అల్లాడిపోతున్న ఆకాశాలను చూడు. అది చేత కాదు. ఆరాధకుడు అన్నవాడు ప్రత్యేకమైన ఒక వ్యవస్థ అండి. నేను చాలా సందర్భాల్లో స్టేజ్ మీద నాకు అప్పుడప్పుడు అంటే ప్రయోక్తగా యాంకరింగ్ చేస్తుంటాను. నాకు మైక్ ఇస్తే నేను
సాధారణంగా నా లక్షణం ఏంటంటే మైక్ అందుకున్నానంటే ఇక కంటిన్యూ చేస్తూనే ఉంటా. ఎందుకు కంటిన్యూ చేస్తానో తెలుసా? చాలామంది అపార్థం చేసుకుంటారు, అరుణన్నకు మైక్ ఇస్తే ఎవరిని పాడనియరని. పాడనిచ్చుడు కాదు బాబు, ఐ విల్ క్రియేట్ ఎ ఫీల్డ్, ఒక ఆత్మక్షేత్రాన్ని తయారు చేసేసి నా తండ్రి రాగానే ఆయన హీ కుడ్ ఏబుల్ టు సీ, ఆ ఫీల్డ్ను చూస్తాడు. ఓహో షబ్బాష్ అని మనసులో అనుకుంటే ఇట్లా చూస్తాడు అంతే, ఓ కళ్ళతో చూసి. కొన్ని సందర్భాల్లో చెప్తాడు కూడా, చక్కగా ఆరాధన నడిపించి అని చెప్తాడు. అంటే వాక్యము పరిడవిల్లడానికి అనుకూలమైన వాతావరణము హృదయ సీమలో కలగజేసే ప్రయత్నమే అది. ఇక చాలామంది మాకు పాడుతున్న ఛాన్స్ చేయలేదంటే నువ్వు చెడగొడతావు. నీకు మౌత్ ఇస్తే నీ మౌత్ నువ్వు ఆడతావు. నీకు మౌత్ ఇచ్చిన అనుకో ఇక నువ్వు సౌతే. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారలారా, దేవుని ఆరాధన అనేది ఒక ప్రచండమైన అంశం. ఎంత అద్భుతంగా రాశాడండి. 4వ చరణం చూసారండి, డి మేజర్ నాయన. రేయి పగలు ఉదయాస్తమయము పాటు పడుచును మానవుడు. రేయి పగలు ఉదయాస్తమయము పాటు పడుచుని మానవులు. కలతలలో కన్నీటిని తుడిచే పగుని దరి కొరికెదరు. అయితే కొరిగేదను కాదు, కరిగేదను. అది నీ దరి కరిగెదరు. అరిగెదరు అంటే వచ్చేదరు. ఆడ అక్షరం తప్పు ప్రింట్ చేశారు. ప్రతిరోజు మనం కష్టపడి వచ్చి ఎంతో బాధ అనుభవిస్తూ జీవితము ఏంటి జీవితం అని బాధపడుతుంటే అదృశ్య దేవుని హస్తం వచ్చి నీ కంటిని తుడిచేస్తుంది. ఇది ఆరాధకునికి ఉండే అద్భుతమైన అనుభవం. ఏమండి అసలు ఎక్కడెక్కడ తీసుకుపోతాడండి ఆరాధకుడిని దేవుడు? అసలు ఇప్పుడు భూమి మీద ఒక అద్భుతమైన ఆరాధకుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, అపోస్తలుడు అద్దంకి రంజిత్ వఫీర్ గారు. ఈ భక్తులందరూ పంచభూతాత్మక జగత్తుతో విలీనమైతే ఈ దైవజనుడు నా ఆత్మీయ తండ్రి. మీ ఆత్మీయ తండ్రి అని నేను చెప్పా, నా ఆత్మీయ తండ్రి అది మీరు చెప్పుకోవాలి. నా ఆత్మీయ తండ్రి అపోస్తలుడు అద్దంకి రంజిత్ వఫీర్ గారు పంచభూతాత్మక జగత్తు కాదు, విశ్వాత్మక జగత్తుతో విలీనమైపోయారు. అసలు అందుకే విశ్వ చరిత్ర రాశాడు. అందుకేం రాశాడు? కనీసము ఒక్కసారైనా పంచభూతాత్మక జగత్తుతో విలీనం కావాలి. నేను ఒక పాట రాసుకున్నానండి. ఒక సాక్ష్యం నేను చెప్తాను. సండే స్కూల్ టీచర్గా నేను సేవలు చేశా. సిఈఎఫ్ అనే సంస్థలో సండే స్కూల్ టీచర్గా నేను అక్కడ అంటే ఒక విద్యార్థిగా నేను ట్రైనింగ్ చేశా. ఐ థరోలీ ఎంజాయ్డ్ ద ట్రైనింగ్. తర్వాత మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రొద్దున మాట్లాడాడు. ఆ రోజు విబిఎస్ క్యాంప్ ఎండింగ్ డే. ఆ రోజుతో విబిఎస్ అయిపోతుంది. కంక్లూడింగ్ థీమ్ సాంగ్ అన్నీ పాడుతున్నారు, మంచిగా చేస్తున్నారు. అప్పుడు పైడి రాజు వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చేవారు. బేసికల్గా ఐ వాజ్ ఎ గిటారిస్ట్. నేను గిటార్ ప్లే చేసేవాడిని. తమ్ముళ్ళు ఎన్నోసారి చూశారు. మేము ఆన్లైన్లో ఉన్నామంటే మొత్తం గిటారేగా. తర్వాత ఇప్పుడు కీబోర్డ్లు వచ్చినాయి, గిటార్కి అంత ప్యాషన్ తగ్గిపోయింది. అప్పుడు గిటార్ అంటే ఇక నాకు ఇంగ్లీష్ కదా.
గిటార్ పట్టుకో, I will enter his gate with thanksgiving in my heart, I will enter his courts with praise. ఇట్లుంటుండే అంత ఎంగిలి పీసు. సో అట్లా ఆరాధన బాగా చేసేవాళ్ళం ఇంగ్లీష్లో. కానీ తర్వాత మార్నింగ్ గిటార్ పట్టుకొని గిటార్ ప్లే చేస్తున్నా. ఎఫ్ మేజర్ ఈ బేట. ఈ కార్డులో నేను పాట పాడుతూ స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటుంటే గిటార్ పట్టుకొని ఇట్లా కొట్టుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసినప్పుడు గిటార్ కొట్టొద్దని ఎక్కడ లేదు, మీరు నేర్చుకోండి. తబలా కొట్టుకుంటూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు. అవును, యెహోవా నా బల, అది ప్రార్థనే. సో గిటార్ కొట్టుకుంటే ప్రార్థన చేస్తున్నా, నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, నాలో నింపిన నీ ప్రేమ, నన్ను కరుణించిన నా ప్రభువా, నాలో నింపిన నీ ప్రేమ, నన్ను కరుణించిన నా ప్రభువా, ఎండింగ్ థీమ్, కంక్లూడింగ్ పోర్షన్లో గిటార్ కొట్టుకుంటే నేను ఈ పాట పాడుతున్నా. దేవుడిచ్చిన పాట కానీ పాడుతుంటే పిల్లలు ఇట్లా దగ్గరకు వస్తారు. నేను ఇట్లా ముట్టగానే చిన్న చిన్న పిల్లలు పరిశుద్ధాత్మ పొందుతున్నారు. అట్లా 58 మంది పరిశుద్ధాత్మ పొందారు ఆ క్యాంపులో. సరే బాగుంది. నేను ఇంటికి పోయినాక అసలు నేను రాసిన పాట ఏంది నాకు అర్థం కాలే. నీ అమూల్య ప్రేమకై నీకేమి ఇత్తును నేను, నా యావత్ జీవితమును నీకై పరచెదా నీవు. పరచడేందబ్బా, జీవితాన్ని పరచడం ఏంటి? ఏం పరుస్తాం మనం ఈ చర్చిలో ఏం పరిచినాం? మన జీవితం పరుస్తారా? నేను రాసింది ఏంది? నా యావత్ జీవితమును నీకై పరచెదా నీవు నడవగాను అని రాసేదేదో గల్లతున్నట్టుంది అని చాలా బాధపడుతుంటే ఇట్లా దాదాపు 12 సంవత్సరాలు బాధపడ్డాక ఒకసారి సెమీ క్రిస్మస్కు నన్ను పిలిచారు. సెమీ క్రిస్మస్ పోయిన తర్వాత యేసయ్య జననం గురించి చెప్తున్నాను.
చెబుతూ సడన్గా ఒక పాట ఎత్తుకున్నా. కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ తరమే నిన్ను, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ. అందులో చిట్ట చివరి చరణం ఉంటుంది. ఏంటో తెలుసా? ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకోని, ఓ యేసు పాన్పుగా నా ఆత్మ స్వయముగా బదలంత శ్రీకర వరచుత, కొనియాడ తరమే నిన్ను కోమల హృదయ, కొనియాడ. ఆ పాట పాడుతున్న స్టేజ్ మీద దేవుడు సడన్ గా నా మనసు వెలిగించాడు. మరి ఈ భక్తుడు ఏంది? ఓ యేసు పాన్పుగా నా ఆత్మ. పాన్పు అంటే ఏంది? పడక, మంచం. ఆత్మ పాన్పు ఎట్లయితుంది? డబుల్ కాట్ బెడ్. ఆత్మ పాన్పు ఎట్లయితుంది? ప్రసంగం చేస్తున్నా కానీ ఒకవైపు ప్రశ్న, ఏంది భక్తుడు ఇట్లా రాశాడు? ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకొని శ్రేయముగా బవలింప శ్రీకర వరసుత. నువ్వు వచ్చి పడుకొని ఆత్మ మీద, అరే ऐसा भी होता है क्या? ऐसा होता है तो నా యావత్ జీవితం నీకై పరచేద నువ్వు నడవని కూడా బి సై होता है. ఆయన ఆత్మ మీద పడుకోవడం వాస్తవం అయితే మరి నా బతుకు మీద ఆయన నడవడం కూడా వాస్తవం కదా. ఆహా, ఇది ఆరాధకుని లక్షణం అన్నమాట. ఎక్కడో వెళ్ళిపోతాడు వీడు. ఆరాధకుడైన వాడు హీస్ డిఫరెంట్. అందుకే ఆరాధకులు అర్థం కారు. ఏమండి, నా యావత్ జీవితం నీకు పరిచయం నువ్వు నడవగానే అంటాడు. ఎట్లా కనబడతాడు? తిక్కలోడు. ఆ పరిచయం అంటాడు ఏంటి? ఓ యేసు పాన్పుగా నా ఆత్మ చేకొని అంటాడు. ఏంది తిక్కలోడా? ఆత్మ ఏమన్నా బెడ్ అవుతుందా అంటే, బాబు నువ్వు ఆరాధకుని కనుక నీకు బెడ్ కాదు, నీకు ఎప్పుడు ఫుడ్డే కావాలా, బెడ్ అవసరం లేదు. కనుక ఆరాధకులమైతే ఇంకొక కోణంలో దేవుడు అర్థమవుతాడు. ఆరాధకులకు అసలు దేవుడు డిఫరెంట్గా అర్థమవుతాడండి. మీకు ఒక పాట జ్ఞాపకం చేస్తాను. సి మైనర్ ఇవ్వు. మీ అందరూ చూసిన పాటనే, మనం పాట పాడుకుంటాం. అది నా దీపమును ఎట్లా వెలిగిస్తాడు? నరుని ఆత్మ దీపమును దేవుడు ఎందుకు వెలిగిస్తాడు అంటే, దానికి ఏమైంది? ఆరిపోకు పరిస్థితి వచ్చింది. ప్రకటనలో అన్నాడు కదా, దీపస్తంభము ఆర్పివేతును. అంటే నరుని ఆత్మ ఆరిపోతున్నది. అందుకే తెస్సలోనిక పత్రికలు ఏమన్నాడు? ఆత్మను దుష్టుడైన అపవాది దాన్ని ఆరిపోయేటట్టు చేస్తున్నాడు. నీ నిర్లక్ష్యము సహకరిస్తుంది. నీ నిర్లక్ష్యము వాని కుతంత్రము రెండు ఒకటేని ఆత్మ ఆరిపోతుంది. గుడ్డి దీపంగా మినుకు 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 అంటూ ఇక జస్ట్ అయితే ఆరిపోతుంది. నీకు అర్థమైపోతుంటుంది. అప్పుడు నువ్వు వాడుతుంటావు, నా దీపము వెలిగించు వాడవు నా చీకటిని. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపలికి చేర్చిన బలమైన
అంటే అప్పుడప్పుడు మనం లోకంలో కూరుకుపోతాం, ప్రార్థన జీవితం ఉండదు, వాక్యము చదవము, సువార్థీకరణ ఉండదు, అంత ప్యాసివ్గా మారిపోతాము. బ్రదర్ ఎట్లుంటే మంచిగా లోపటి నుంచి ఆనందం లేదు. నీకు అర్థమైపోతుంటుంది వాట్ ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ. యూ కెన్ ఫైండ్ అవుట్. అయ్యో ఏదో పోయింది, ఏదో పోయింది, ఏదో పోయింది, ఏదో పోయింది అనే నీకు తెలియదు. నీకు ఏమైందో నీకు తెలియనందుకే ఒక భక్తుడు రాశాడు. షాలేం ఇజ్రాయెల్ గారని జీవజలముల చర్చ్ నడిపేట ఆయన. ఆశ అయితే ఉంది నాలో అందుకోలేకున్నా అనే పాట రాశాడు ఆయన. ఆయన 99లో నాకు పరిచయం అయ్యాడు, నిజామాబాద్ వచ్చారు. ఆయన ఒక పాట రాశారు. ఏం కాడపు నువ్వు కొట్టింది? ఏదో తెలియని బాధను కృంగదీయుచున్నది. ఏందట? వీనికి ఏం బాధనో తెలుస్తలేదు కానీ బాధ అవుతుంది, నవ్వలేకపోతున్నాడు. ఏమైందిరా బాబు? ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది, త్వరగా రావా నా దేవా, హృదయ తోడా నన్ను పోవా, త్వరగా రావా నా దేవా, హృదయ తోడా నన్ను పోవా. ఏదో తెలియని బాధ నన్ను కృంగదీయుచున్నది. ప్రకృతి స్వభావము నాలో వికృతమై వెలయా, ప్రకృతి స్వభావము నాలో వికృతమై వెలయా, లొంగిపోతిని దేవా, భంగపడితిని మే ప్రభువా, లొంగిపోతిని దేవా, భంగపడితిని మే దేవా, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము దేవా. ఏదో తెలియని బాధ కృంగదీయుచున్నది, త్వరగా రావా నా దేవా, హృదయ తోడా నన్ను పోవా. ఏదో తెలియని బాధ కృంగదీయుచున్నది. నిజంగా గుండె చేసుకొని చెప్పండి, ఆరాధన అనేది ఇంతవరకు మనకు తెలుసా? ఆ ఆరాధన అనే ఆ ఆత్మ సామర్థ్యము మనకు రావాలన్నా వద్దా? మరి లేనందుకు బాధపడదామా? లేదని దేవుని అడుగుదామా? ఏమని అడుగుదాం? దేవా ఇచ్చేయి అని అడుగుదామా? అయ్యో నాకు లేదు నాయన, ఆ ఆత్మానందము లేదు, ఏదో తెలియని బాధ, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ మై లైఫ్, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్. ద హార్ట్ ఆఫ్ వర్షిపింగ్. వాట్ వీఆర్ మిస్సింగ్? హార్ట్ ఆఫ్ వర్షిపింగ్. ఆరాధించే హృదయము లేకపోతే అంతా. ఒక అయ్యగారు ఒక మెసేజ్ కూడా చెప్పారు, ఆరాధకులే భక్తులు. మరి లక్ష్మణ్ అడుగుని చెప్తాడు, ఆరాధకులే. దేవుడు భక్తులను కోరుకుంటున్నాడు. గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ ద వర్షిపర్స్. ఎక్కడున్నాడు? నన్ను ఆరాధించేవాడు. ఆరాధకుడు అసలు ఎవరికి అర్థం కాడు.
ఏమండి, దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడండి? దావీదు ఎన్ని యుద్ధాలు చేశాడు? గోలియాతుతో స్టార్ట్ చేశాడు కదా, తర్వాత ఫిలిస్తీయులతో యుద్ధము, గిల్గాలీయులతో యుద్ధము, యెబూసీయులతో యుద్ధము, హివ్వీయులు, హిత్తీయులు, ఎంతో మందితో యుద్ధాలు చేశాడు. అందుకే నువ్వు మందిరం కట్టద్దు, రక్తం ఓడిచావు దావీదు. నువ్వు విపరీతమైన యుద్ధాలు చేసి అనేక మంది ప్రాణాలను తీసి రక్తం ఓడిచావు కనుక నీ హస్తములతో నేను మందిరం కట్టనివ్వను. నీ గర్భవాసాన పుట్టబోవు సొలొమోను అనగా సమాధాన కర్త, నీతికి కర్త అనే నీ కుమారుని ద్వారా నేను యెరూషలేం కట్టించుకుంటా అన్నాడు. దావీదు ఎందుకు మందిరం కట్టలేదు? రక్తం ఓడ్చాడు. దావీదు చేతిలో ఉన్నంత కాలం ఏముంది? కత్తి ఉంది, ఖడ్గం పట్టుకున్నాడు. ఒక చేత ఖడ్గం, ఇంకో చేత కలం. ఇది ఎలా సాధ్యమండి? కత్తి పట్టిన చేయితోటే కలం పట్టాడు. కత్తి పట్టుకొని చంపి మళ్ళా కలం పట్టుకో, దేవాన హృదయము నీయందు స్థిరమాయే, నే పాడుచు స్తుతులు నాయాత్మగానము చేయు, దేవాన హృదయము నీయందు స్థిరమాయే. కత్తి బట్టి అందరి పీకలు కోస్తాడు, కోసి మళ్ళా కళ్ళం బట్టి. ఏంటండి దావీదు అర్థం కాదు మనకు. చెప్పండి, ఇది ఈజీగా ఉందా కాంప్లికేటెడ్గా ఉందా? ఆరాధకుడు కాంప్లికేటెడ్. అందుకే ఆరాధకుడు అందరికీ వివాదాస్పదుడు. అర్థమైందా? అర్థం కాడు. అరే ఏ ట్రావిడ్ ఇట్లున్నాడేంటి? కథన రంగమున కర్కశముగా ఉన్నాడు దావీదు, కవితా రంగమున కోమలుడు కదా. దేవుని దగ్గరికి రాగానే సాత్వికుడు, దీన మనస్కుడు. అయ్యో నేను ఎంతటి వాడను, మిన్నల్లిని పురుగు వంటి వాడను, ఎంత స్వల్పమైన వాడను యేసువా నీ సన్నిధిలో, ఎంత స్వల్పమైన వాడను ఇంతరి సంకల్పములో, రమ్మంటి మాటి ఇది ఆయన యాటిట్యూడు, విరిగిన మలిగిన మనస్సు. మళ్ళీ అక్కడ వచ్చి ఏమంటాడు? జీవము గల దేవుని సైనికులం. ఇక్కడేమంటాడు? ఎంత స్వల్పమైన వాడని ప్రభు, మిన్నల్లిని పురుగును. ఎంత డ్రాస్టిక్ చేంజ్. కనుక ఇప్పుడు మనం అర్జెంటుగా ఏం కావాలి? గట్టి చెప్పండి. ఆరాధకులంగా మారిపోవాలి. ఆరాధకులుగా మారాలంటే కొన్ని లక్షణాలు చెప్పుకున్నాం. మనల్ని మనము తగ్గించుకోవాలి. దేవుణ్ణి స్తుతించడానికి రెండు హేతువులు కావాలి. ఒకటేంది? విమోచనానందం, ప్రతి దానిలో నుండి, లోకము నుండి తప్పించబడుట, పాపము నుండి తప్పించబడుట, అలాగే శరీరము నుండి తప్పించబడుట, స్వచిత్తము నుండి తప్పించబడిన ప్రతిసారి దేవుని స్తుతించాలి. లోకము నుండి తప్పించబడడం అంటే ఏంటి? లోకమును తప్పించుకున్నవాడు ఎక్కడికి పోతాడు? పరలోకాన్ని చూస్తుంటాడు. లోకం మీద వైరాగ్యం వచ్చింది. దావీదుకోసారి వైరాగ్యం వచ్చేసి
వెగట్టుగలిగే ఈ లోకమేగా యుగ యుగాలో వెగట్టుగలిగే ఈ లోకమేగా యుగ యుగాలో నీ గుడారములో నూదునుగా నీ కొరకే నెలగొకే ఒకసారి కనిపించరా నీ కొరకే నెలగొకే ఒకసారి కనిపించరా ప్రభు మురళినవా ప్రభు మురళినవా నీ కొరకే నెలగొకే లోకం మీద వెగటు కలిగిందా? లోకం మీద వైరాగ్యం కలిగిందా? ఏముంది బ్రదర్, లోకంలో అంత అంత వ్యర్థమే. తర్వాత పాపం మీద కూడా వెగటు కలగాలి. పాపమే ఉంది. ఎందుకు ఈ పాపము? అలవాటైపోతున్నా, పాపకు వాడుకైపోతున్నాను. లోకమునకు చచ్చిన వాడు పరలోకం కోసం బతుకుతాడు, పాపం కోసం చచ్చినోడు పరిశుద్ధత కోసం బ్రతుకుతాడు. తర్వాత శరీరం కోసం చచ్చినోడు ఆత్మ కోసం బతుకుతాడు. ఇక స్వచిత్తమునకు చచ్చిన వాడు దేవుని చిత్తాని కోసం బతుకుతాడు. ఈ 4 లేవనుకో మనం ఆరాధకులం కాలేము. ఈ 4 మనకి ఇవ్వడానికి దేవుడు ప్రభు భోజన సంస్కారం పెట్టాడు. ప్రభు భోజన సంస్కారంలో ఈ గొప్ప ప్రక్రియ దేవుడు చేస్తున్నాడు. వీటి మీద మనకు జయం ఇవ్వడానికి ఆయన దిగి వస్తున్నాడు. కానీ ప్రత్యక్షత లేదు మనకు. ఏదో చాయ్ బిస్కెట్ తీసుకున్నట్టు నో 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 నాట్ లైక్ దట్. అసలు దేవుడే దిగి వస్తున్నాడు. సంఘమును పరలోక విందుశాలగా మార్చేస్తున్నాడు. అది చూడడానికి మామూలుగా భూలోక సంబంధమైందే, కానీ వాతావరణం అంత ఎక్కడిది ఉంటుంది. అరే భూమి మీదకి పరలోకం వచ్చింది 100%. రాజగు యేసు వచ్చునుగా, రాజ్యము నాకు తెచ్చునుగా, రాజ్యమునాదుని రాణినిగాను రమ్యముగా నేనుదునుగా. ఆనందం ఆనందం నా ప్రియుని స్వరూపమును పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం పరలోకపు విందుశాలని భూమి మీద తెచ్చేశాడు. పరలోకంలో ఉండాల్సిన సన్నిధి రొట్టెల బల్లను తెచ్చాడు. పరలోకమందు ఒక ప్రత్యక్ష గుడారం ఉంది, అక్కడ సన్నిధి రొట్టెల బల్ల అక్కడికి వెళ్ళి ఇక్కడికి తెచ్చేశాడు. రాబోవు యుగశక్తుల ప్రభావము ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం. అసలు మనం పరలోకానికి పోయిన తర్వాత ప్రభు శరీరం అక్కడ తింటాం, కానీ ఆ ధన్యత భూమి మీద ఉండగానే ఇచ్చాడు. అంటే నీకు తెలియకుండానే నిత్యత్వంలోకి ఎంటర్ అవుతున్నావు ఆదివారం. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, వితౌట్ నోయింగ్ దిస్ ఫ్యాక్ట్ యు ఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇటర్నల్ లైఫ్. ఆ నిత్యత్వపు విలువలను మర్చిపోదు. భూమి మీద ఉండగానే నిత్యత్వ విలువలను ఆస్వాదించాలి. ఎవరైనా వచ్చి ఎక్కడ పోయినావు అంటే పరలోకం పోయించాను బ్రదర్ అని చెప్పాలి ఆదివారం. అవునా కదా? ఎక్కడ 2-3 ఆయన నామందు గుడి ఉంటారో అక్కడ వారి మధ్యన ఆయన ఉంటాడు. యేసు ఉన్న స్థలమే పరలోకమే కాదా? చెప్పండి.
ఎక్కడుంటే అక్కడ అదే పరలోకం. మరి ఏసే వచ్చాడో లేదా? వస్తే అది ఏమవుతుంది? అయ్యగారు ఒక మంచి పాట రాశారు. ఏమని రాశాడు? ఇంకా దొరకలే, పాట అయిపోయింది కానీ దొరకలే. ఒకసారి దాన్ని చదవండి, ఆ పాటను చదవండి. సువార్త మహోత్సవం, ఇది సువార్త మహోత్సవం, భూ పరలోకములు ఏకమై. అంటే ఏంటి? భూమి పరలోకము కలుస్తాయా? ఆ మాట రాశాడు కదా, భూపరలోకములు ఏకమై. అరే, నువ్వు సువార్త చెప్పేటప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? భూమిని పరలోకాన్ని ఇట్లా కలుపుతున్నావు. సువార్త చెప్పే ధన్యత అది. పాటలను పాటలుగా పాడండి, భావంతో పాడాలి, భావగర్భితంగా. అంతేకాని అడగండి. నేనున్నా అడుగుతా, మూతితో వాడితే మౌత్ తీసేస్తా. అందుకే నేనంటే చాలామంది కోపం ఉన్నట్టు మాట్లాడతా. ఇక సింగర్స్ అందరూ నా మీద కోపం పెంచుకుంటారు. పెద్ద వాడిని అవునా కదా? ఆ ఫీలింగ్తో వాడితే ఎట్లుంటుంది? ఒకసారి వాడదాం. సువార్త మహోత్సవం, ఇది సువార్త మహోత్సవం, సింగ్ విత్ ఫీల్. ఆ భావాన్ని వినియోగిస్తూ పాడాలి కదా. సువార్త మహోత్సవం, ఇది సువార్త మహోత్సవం, సువార్త మహోత్సవం, ఇది భూపరలోకములు ఏకమై. ఇప్పుడు మీ ముందు ఒక ప్రశ్న పెట్టేసి నేను ముగించేస్తా. రాత్రంతా మీరు దాని మీద ఎక్సర్సైజ్ చేసి హోంవర్క్ చేయాలి. మేమేమన్నా స్టూడెంట్స్ అయ్యగారు మీరు ప్రశ్న అడిగితే మేము రాసినందుకు చెప్పండి. ఇప్పుడు అయ్యగారు ఏం రాశారంటే భూపరలోకము లేకము ఆనందించు మహోత్సవం. దేనితోటి? సువార్తతో. సువార్త ఏం చేస్తుంది అంటే భూమిని పరలోకాన్ని కలపగలిగింది ఏది? అట్లా భూమిని పరలోకాన్ని ఏవేవి కలుపుతున్నాయి అది ఎక్సర్సైజ్ చేసుకొని రండి. నేనేం చెప్పా మీరు పొద్దున్న రాత్రి రాసుకొని రాత్రంతా దేవుని అడగండి, ప్రభువా మరి సువార్త చెప్పేటప్పుడు భూమి పరలోకం రెండు కలిసిపోతాయని అపోస్తలుడు మా ఆత్మీయ తండ్రి రాసిండు కదా, ఇంకేవేవి భూమిని పరలోకాన్ని కలుపుతాయో నాకు చెప్పు అని బైబిల్ వెతకండి. వెదకుడి మీకు. మరి మీరు వెదకకుండా మంచిగా ధ్యానంలో ఇస్సాకు పొలంలో ధ్యానించినట్టు ధ్యానిస్తే దొరకదు. కనుక కొంతైనా మన శ్రమ ఉండాలి కదా.
కష్టపడన్నా వద్దా కదా? కష్టపడితేనే కదా ఫలం. ఏం కష్టపడకుండా అన్నీ తెచ్చిపెడితే ఎట్లా? పని చేయకుండా గవర్నమెంట్ జీతం ఇస్తుందా? పుచ్చుకంటారేంది మళ్ళా? అయ్యో దేవా, నాకు చాలా డిసప్పాయింట్మెంట్ పుచ్చుకులతోటి. మీరు ఇట్లా పుచ్చుకన్నారు అనుకో, నా ప్రసంగం కూడా పుచ్చుకే ఉంటుంది. పని చేయకుండా గవర్నమెంట్ మనకు జీతం ఇస్తుందా? కదా. మరి గవర్నమెంటే పని చేయకపోతే జీతం ఇవ్వనప్పుడు మరి మీరు కష్టించకుండా శ్రమ చేయకుండా దేవుడు ఎట్లా చెప్తాడు సంగతులను? కనుక ఈ రాత్రి ఒక రాత్రి నిద్ర పోగొట్టుకోండి, తప్పేముంది? ఇప్పుడు దైవజనులు ప్రతిరోజు రాత్రి వాక్యం చెప్తూనే ఉన్నారు కదా, ఎన్ని గంటల దాకా? మరి ఆయన నిద్రపోతలేడు, మరి మనం ఎట్లా చేస్తున్నాం? అయ్యగారు మొన్న ఒక తమ్ముడు అంటాడు, నేను మెసేజ్ చూసిన అయ్యగారిది, అంటే ఏం చెప్పిండు అంటే ఇట్లా పెట్టుకొని వినుకుంటా అంటే విన్నాడు. ఎట్లా విన్నాడు? ఇట్లా పెట్టుకొని బా ఏం మెసేజ్ అన్నా, ఏం మెసేజ్. బాబు మెసేజ్ వినడం అంటే ఏమిటో తెలుసా? ఒక తల్లి బిడ్డకి చెప్పిందట, పొయ్యి మీద పాలునే చూడు బిడ్డ అన్నదట. పాలను చూస్తుంది, పాలు పొంగుతున్నాయి, పాలనే చూస్తుంది. పాలు పొంగి గ్యాసు స్టవ్ ఆరిపోయింది, గ్యాస్ లీక్ అవుతుంది, అట్లనే చూస్తుంది. తల్లికి గ్యాస్ వాసన వచ్చింది, పరిగెత్తి ఏం చేస్తున్నామా, స్టవ్ ఆరిపోయేద్దా? నాకేం చెప్పినా పాలను చూడు మనం చూస్తున్నాను. నాకు అట్లా చాలామంది ఇలా పాలన చూసినంతసేపు ఆరాధకులం కాలేదు. ఏమండి, ఆరాధకుడైన వాడు అసలు వైవిధ్యంతో ఉంటాడండి. డిఫరెంట్. మీకు ఒక్క మాట చెప్పి ముగించేస్తా. సంఘములో ఒక 200 మంది ఉన్నారు ఒక విశ్వాసులు. ఏం చెప్పాను? సంఘములో 200 మంది విశ్వాసులు ఉన్నారు. అందరూ ఒక్కడే ఆరాధకుడు ఉన్నాడు, లేదా ఒక చెల్లి ఆరాధకురాలు ఉందనుకో. ఒక చెల్లి ఒక తమ్ముడు, ఇద్దరు ఆరాధకులు ఉన్నారు. ఈ అమ్మాయికి ఆరాధన హృదయం ఉంది, ఈ అబ్బాయికి ఆరాధన హృదయం ఉంది. సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఈ సంఘ ఆరాధన జరిగినంతసేపు దేవుడు వీళ్ళ మధ్యలోనే ఉంటాడు, కానీ వీళ్ళు ఎవ్వరు కూడా దేవుణ్ణి అనుభవించలేరు. ఆ ఇద్దరే ఎంజాయ్ చేస్తుంటారు. దేవుడు వాళ్ళకే కనెక్ట్ అవుతాడు. ఆరాధకులకే దేవుడు కనెక్ట్ అవుతాడు. ఆరాధకులతోటే దేవుని కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఆరాధకులతోటే దేవుని కన్వర్జేషన్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ దట్ 2 మెంబర్స్. ఇప్పుడు చెప్పండి, ఆరాధకులుగా ఉంటే లాభమా నష్టమా? ఏం లాభం? ద కనెక్టివిటీ. ఇప్పుడు సిగ్నల్ రాలేదనుకో, హలో అంటే ఏమవుతుంది? చలో. సిగ్నల్ ఉంటేనే అట్లాగే. కనుక ఆ దేవునికి నీకు సిగ్నల్ లేదనుకో, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ఏమవుతుంది? కనుక అర్జెంటుగా ఆరాధన అనే తత్వాన్ని మనం ఇన్వడింపజేసుకుందాం. దేవుడు అట్టి స్థితిలో మనల్ని స్థిరంగా నిలబెట్టి కాచి కాపాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. రండి, మన మధ్యలో పాస్టర్ పైడిరాజు గారు ఉన్నారు, వారు ప్రార్థిస్తారు. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము మనలో ఫలించినట్లు, దేవుడు మనతో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందామండి. మనం ఏమి విన్నామో మనలో దేవుడు విత్తినట్లు మనం ఏది విత్తితే అదే కోస్తాం, వేరేదేమి కొయ్యము. మంచి వాక్యము మనలో ఫలించినట్లు దేవా, ఈ రాత్రికాల సమయంలో నేను ఆరాధకుడిగా ఉండుటకు నాతో మాట్లాడు యేసయ్యా. భూమిని ఆకాశమును కలిపిన నా కన్న తండ్రి, ఇదిగో నీ దాసుడు దారి దినమును మాట్లాడిన మా తండ్రి, మాతో మాట్లాడు మా ప్రభా. మమ్మల్ని కనుగరించు, కరుణించు, కృప చూపించు నాయన, నీ వందనాలు.
మా ప్రభా మేము వట్టివారమే మా తండ్రి. నువ్వు మా మీద కూర్చొని మమ్మల్ని నడిపించకపోతే మేము వ్యర్థులం మా ప్రభా. ఈ లోకములో కలిసిపోతాం మా తండ్రి. అయ్యా మాకు అది ఎంత మాత్రమూ ఇష్టం లేదు నాయన. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రభా మేము చేయుచున్న పనిని మీరు వచ్చే సఫలము చేయమని అడుగుచున్నాం మా దేవా. నీకు వందనాలు నా తండ్రి. ఇదిగో నీ కుమారుడు నాయన, నీ దాసుడు మా ప్రభా అరుణ్ కుమార్ నన్ను మా తండ్రి మా మధ్యకు నడిపించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. నిన్ను ఏ విధంగా స్తుతించాలి, నిన్ను ఏ విధంగా గణపరచాలి అనేది మాకు నేర్పించారు మా ప్రభా. నీకు వందనాలు. మేము గొప్పవారము కాదు నాయన, జ్ఞానవంతులు అంతకంటే కాదు మా ప్రభా. మేము జ్ఞానవంతులము అయినామంటే నీ కృప వలనే, నీ ప్రేమ వలన యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రభా, ఈ రాజేంద్రనగర్ మా ప్రభా అగాపే గాస్పల్ మినిస్ట్రీలో ఉన్న ప్రతి సభ్యుడిని మా ప్రభా, నీ కుమార్తెని, నీ కుమారులను, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభా, ప్రతి ఒక్కరిలో ఆత్మీయ బీజమును వేసి నాయన 60 100 ఫలింపు చేయమని మా తండ్రి నాయన రోషం కలిగిన ఏలియాల వలె నా తండ్రి మోసాలను మా ప్రభా ఇక్కడి నుంచి లేవనెత్తమని మా కన్న తండ్రి నిన్ను బతిమలాడుకుంటున్నాం మా ప్రభా. సహాయం ఇచ్చేయండి నాయన. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయం ఇచ్చిన మా ప్రభా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా తండ్రి బలముగా నాయన నీ అభిషేకంతో, తైలాభిషేకంతో నీ దాసును నింపి మా ప్రభా ఇంకను బలముగా వాడుకోమని తండ్రి యేసయ్యా నిన్ను బతిమలాడుచున్నాం మా ప్రభా. ఇదిగో తండ్రి మా ప్రభా ఈ ఆరాధన విడిచి మా ఇంటికి వెళ్ళుచుండగా మాతోనూ మా ప్రభా ఇక్కడ ఉంటున్న వారందరితో మీరు ఉండమని ఈ చిన్న ప్రార్థన యేసయ్యా అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసము, రాబో యుగ శక్తుల ప్రభావము ప్రస్తుత కాలముందు అనుభవించడములోని ఆంతర్యమును సదా ఎరుకపరిచి ఆరాధక హృదయము సదా అనుగ్రహించునుగాక. యేసురక్తమునికి జయం, ప్రభు యేసురక్తమునికి జయం, ప్రభు యేసునామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.